ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 13వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో రాజసూయాన్ని చేయబోయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని చేయటం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపించి, ఒక దూతని పంపించి పరమాత్ముడిని ఇక్కడికి తీసుకువచ్చి ఆ పరమాత్ముడితో ఈ విషయాన్ని చర్చించిన తర్వాత అప్పుడు ధర్మరాజు కృష్ణ నీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది తెలుసుకున్న తర్వాత అప్పుడు రాజసూయాన్ని ప్రారంభించడం. ఈ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన అభిప్రాయాన్ని మరొక అధ్యాయంలో చెప్పి జరాసంధుడి గురించి ముఖ్యంగా మనం జాగ్రత్త పడాలయ్యా. అందరూ రాజులు మన చెప్పు చేతల్లోనే ఉంటారు, కానీ ధర్మరాజు యొక్క రాజసూయానికి, చక్రవర్తిత్వానికి, సార్వభౌమాధికారానికి అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటూ జరాసంధుణ్ణి ముందుగా ప్రస్తావించడం జరుగుతుంది. అది వచ్చే అధ్యాయంలో చెప్తారు. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ 13వ అధ్యాయంలో 43 శ్లోకాల వరకు మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఏ నిర్ణయమైనా తాను ఒక్కడే తీసుకోవటం మంచిది కాదని చెప్పి యుధిష్ఠిరుడు పెద్దలైనటువంటి వాళ్ళతో, మంత్రులతో చర్చించడం జరిగింది. ఒక 2 సమావేశాల తర్వాత అందరికంటే మించినటువంటి వాడు, తనకి హితవు కోరుకునేటువంటి వాడు, అంతేకాకుండా కామక్రోధాలేమీ లేకుండా ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని అభిప్రాయం తెలుసుకుందామని చెప్పి మనసులో భావించాడు ధర్మజుడు. సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాం జాతమజం ఋషు. సర్వలోకాత్ పరం మత్వ, ఆ సమస్తమైనటువంటి లోకాలకి పరం అవతలవాడు. అట్లాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి తెలియదంటే ఏది లేదు. కాబట్టి మనసా హరిం జగామ, మనసులో ఆ శ్రీహరిని తలుచుకుని, ఎట్లాంటి వాడు ఆ శ్రీహరి అంటే అప్రమేయం మహాబాహుం. ఆయనకి ఈ జగత్తులు, సృష్టి, ఇవన్నీ ఆది అంతాలు ఇవన్నీ ఒక లెక్క. అన్నీ ఆయన ఉదరంలో ఉన్నటువంటివే. అప్రమేయుడు, నా ప్రమేయం, అప్రమేయం, వీటితో సంబంధం ఏమి లేదు. ఇవన్నీ ఆయనకి లీల అంతే. కాకపోతే కామాం జాతమజం ఋషు, కాకపోతే ఒక లీలగా ఆయన మానవులందు జన్మించాడు. ఎందుకంటే ఒక దైవ కార్యాన్ని సంపూర్తి చేయడం కోసం అని చెప్పేసి జాతం అజం ఋషు. జాతం అంటే జన్మించడం,
సామాన్య మానవుడిగా మనలో ఈ విధంగా మానవుల్లో జన్మించడం జరిగింది. ఇది ఒక లీల, అవతార లీల. పాండవస్తర్కయామాస కర్మభిర్దేవ సమ్మతైః నాస్య కించిదవిజ్ఞాతం నాస్య కించిదకర్మజం. పాండవ తర్కయామాస. ధర్మజుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ నందనుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడైతే ఆయనకి తెలియనటువంటి విషయం అంటూ ఏది లేదు. కించిత్ విజ్ఞాతం న అస్య. తెలియనిది. కించిత్ అవిజ్ఞాతం. విజ్ఞాతం అంటే తెలిసింది, అవిజ్ఞాతం అంటే తెలియంది. ఆయనకి తెలియనటువంటి విషయం అంటూ ఏది లేదు. అన్ని సమస్తము తెలుసు ఆయనకి. ఆయన చేయలేనిది చేయ చేయలేనిదంటూ ఏదీ లేదు. నాస్య కించిత్ అకర్మజం. కర్మజం అంటే చేసేది కర్మ. అమ్మో ఇది నా వల్ల కాదు అంటాం మనం ఒక్కోసారి. కానీ పరమాత్ముడు సాధించలేనిది, చేయలేనిదంటూ ఏదైనా కర్మ ఉందా? పరమాత్ముడికి తెలియనిదంటూ ఏదైనా ఉందా? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి అన్నీ తెలుసు. సమస్తమైనటువంటి కర్మలకి కూడా దేవ సమ్మతై, సమ్మతం అనేటువంటిది ఉండి తీరాలి. మనం కూడా ఏ పనైనా చేస్తున్నామంటే భగవంతుడికి నివేదించి శరణు వేడి ఆయన శరణుతోనే మనం చేయాలి. శ్రీకృష్ణ శరణం మమ అంతే అనుకుని చేయాలి అని యుధిష్ఠిరుడు భావించి నస కించిన్న విషహేత్ ఇది కృష్ణమమన్యత సతుతాం నైష్టికీం బుద్ధిం కృత్వా పార్థో యుధిష్ఠిరః. పృథకుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు నైష్టికీం బుద్ధిం కృత్వ. నైష్టికీం అంటే అదే ఆలోచన కలిగినటువంటి వాడి. ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సమ్మతిస్తేనే యాగం. లేదు నాయన దీంట్లో కొంచెం నాకేదో సమస్య వస్తున్నది వద్దులే అంటే ఇంత ఆలోచన, ఇన్ని మీటింగులు, ఇన్ని డిస్కషన్లు పక్కన పెట్టేయడమే. నసకించిన్ విషహే ఇది కృష్ణమమన్యత. ఒకవేళ కృష్ణుని గనక ఇది విషమము, కష్టము, క్లిష్టము అని గనక భావించినట్టయితే ఇదంతా పక్కన పెట్టేయడం, తీసేసి. కాబట్టి కృష్ణుడి యొక్క అభిప్రాయమే ప్రధానం, చివరి అభిప్రాయం అదే ప్రధానం. ఆయన ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుచుకుందామని చెప్పే నిర్ణయానికి వచ్చేశాడు యుధిష్ఠిరుడు. అలాగే గురవద్భూత గురవే. ఎట్లాంటి వాడు ఆయన? భూత గురవే, ప్రాణులన్నిటికీ కూడా గురువు అయినటువంటి వాడు. అసలు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, ఆయన జగద్గురు బ్రహ్మదేవుడు. అటువంటి జగద్గురువుకే తండ్రి అయినటువంటి వాడు, అంటే బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి వాడు ఈయన. గురవద్భూత గురవే అంటే అది. భూత గురువు అంటే సృష్టికి గురువు ఎవరై అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి గురువు ఎవరై అంటే శ్రీ మహావిష్ణువు. గురవద్భూత గురవే ప్రాహిణోద్ధూతమంజస. కాబట్టి అట్లాంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన ద్వారకావాసుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి దూతం ప్రాహిణో, ఒక దూతని ఇప్పుడే నేను పంపిస్తాను. ఆ దూత వెళ్ళి శ్రీకృష్ణుని వెంటనే నేను పిలుచుకురమ్మన్నట్టుగా అభ్యర్థించి తీసుకురావటం జరగాలి. ఎట్లా వెళ్ళాలి ఆ దూత? శీఘ్రగేన రథేనాసు సదూత ప్రాప్య యాదవాన్. యుధిష్ఠిరుడు చెప్పినటువంటి ఆ సందేశాన్ని తీసుకుని దూత శీఘ్రగేన రథేన అంటే త్వరగా వెళ్ళేటువంటి రథాన్ని అధిరోహించి వెంటనే ఇక ఆలస్యం చేయకుండా ఆశు వెంటనే సదూత ప్రాప్య యాదవాన్. యాదవాన్ ప్రాప్య. ప్రాప్య అంటే సమీపించి, యాదవుల్ని సమీపించి అక్కడ సభలో శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసి ద్వారకావాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్ సప్రభుం ప్రాంజలిర్భూత్వా వ్యజ్ఞాపయత మాధవం. ద్వారవతిలో ఉన్నటువంటి అంటే ద్వారకా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని, ద్వారకా వాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని, హృదయవాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని సమీపించి నమస్కారం చేసి ఆ ప్రభువుకి ఈ విధంగా మాధవుడికి అభ్యర్థిస్తూ ధర్మరాజు యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాడు దూత. దూత ఉవాచ అంటూ దూత చెప్పినటువంటి ధర్మరాజు వచనాలు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? ధర్మరాజో హృషీకేశ హౌమ్య వ్యాసాదిభిః సహ పాంచాల మాత్స్య సహితై ధాతృభిశ్చైవ సర్వశః. ధర్మరాజు హృషీకేశ, ఓ హృషీకేశ అనేది సంబోధన. హృషీక ఇష
ఇంద్రియాలని జయించినటువంటి వాడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు. ఆ ఇంద్రియాలు ఆయన్ని పట్టుకుంటే, ఆ హృషికేశాన్ని పట్టుకుంటే మన ప్రాణుల యొక్క ఇంద్రియాలను కూడా నిగ్రహించి ఆనందానికి అవచేసేటువంటి వాడు, ఆనందాన్ని కలిగించేటువంటి వాడు హృషికేశుడు. ఓ శ్రీకృష్ణ, ధర్మరాజు ధౌమ్యుల వారు, పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వారితో, వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులతో పాటుగా పాంచాల మాత్స్య సహితై, మాత్స్య దేశం అంటే విరాట దేశం, పాంచాల రాజు అంటే ద్రుపదుడు, విరాటుడు మొదలైనటువంటి మహారాజుల సహితంగా, తన భ్రాతృభిశ్చైవ సర్వశః, తన నలుగురు సోదరులతో కలిసి మంత్రుల సమేతంగా నీ దర్శనాన్ని కోరుతున్నాడయ్యా. త్వద్దర్శనం మహాబాహు కాంక్షతే సయుధిష్ఠిర. వీరందరితో కలిసి నీ యొక్క దర్శనాన్ని కోరుతున్నాడు, కాబట్టి మీకు వీలు చూసుకుని దయచేయండి అని చెప్పి దూత వాక్యం పలకడం జరిగింది. వెంటనే వైశంపాయనుడు జనమేజయుడికి వివరాలని చెప్తూ, ఈ వచ్చినటువంటి దూత పేరు కూడా ఇచ్చారు వివరంగా. ఇంద్రసేనుడు అనేటువంటి వాడు ఆ దూత. ఇంద్రసేనుడు. ఇంద్రసేన వచ శ్రుత్వా యాదవ ప్రవరో బలి దర్శనాకాంక్షిణం పార్థం దర్శనాకాంక్షయాచ్యుత. వెంటనే ఆ దూత ఇంద్రసేనుడి యొక్క వచనాలు శ్రుత్వా, విన్నటువంటి యాదవ ప్రవరుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తనని దర్శించాలనుకున్నటువంటి పార్థం, యుధిష్ఠిరుణ్ణి ఈయన కూడా దర్శించాలని కోరుకున్నాడు. వెంటనే నన్ను తలుచుకుంటున్నాడా? తలుచుకుంటే మరి పరమాత్ముడు అక్కడ ఉంటాడు కదా. అందువలన వెంటనే తాను కూడా ప్రయాణం అయ్యాడు. ఆమంత్ర్య, ఆమంత్ర్య అంటే సిద్ధమైపోవటం, బయలుదేరటం. ఆమంత్ర్య రాజన్ సుహృదో వసుదేవం చ మాధవ ఇంద్రసేనేన సహిత ఇంద్రప్రస్థమగాత్తదా. ఇక ఆలస్యం చేయలేదు, వెంటనే ఇంద్రసేనుడితోనే బయలుదేరాడు రిటర్న్ లో. ఇంద్రసేనేన సహిత, ఇంద్రసేనుడితో పాటుగా ఇంద్రప్రస్థం అగాత్, ఇంద్రప్రస్థపురానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవం చ మాధవ, వసుదేవుని తనయుడైనటువంటి మాధవుడు బయలుదేరాడు. అయితే అక్కడ జతేత్య వివిధాం దేశాం స్వరా త్వరా స్వరా త్వర 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 అంటే తొందరగా, త్వరావాన్ క్షిప్రవాహన, క్షిప్రవాహనవ, వాహన అంటే చాలు, వాహనవ అకల, ఈ వాహకల. యతీత్య వివిధాం దేశాన్, అనేకమైనటువంటి ప్రాంతాలు దాటుతూ, అనేకమైనటువంటి రాష్ట్రాలు దాటుతూ, అటు ద్వారకా నగరం ఎక్కడ గుజరాత్, ఇది అక్కడ ఇంద్రప్రస్థం ఢిల్లీ దగ్గర. కాబట్టి అనేకమైనటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు దాటుతూ యతీత్య వివిధాం దేశాన్ త్వరావాన్, త్వరావాన్ అంటే త్వరగా, ఎక్కడ ఇక బ్రేక్ తీసుకోవాలి, అది త్వరావాన్ అంటే. త్వరావాన్ క్షిప్ర వాహన, వెంటనే వాహనం ఎక్కారు, బయలుదేరారు. త్వరలోనే, అతి తక్కువ సమయంలోనే, శీఘ్రంగా ఇంద్రప్రస్థగతం పార్థమభ్యగచ్చత్ జనార్దన సగృహే పితృవత్ పితృవద్ధాత్రా ధర్మరాజేన పూజిత. వెంటనే ఇంద్రప్రస్థం వచ్చేశాడు. పార్థమభ్యగచ్చత్ జనార్దన, పార్థం అభ్యగచ్చ, పార్థుడు అనే పదానికి అర్థం ఇక్కడ యుధిష్ఠిరుడు, పృథ యొక్క కుమారుడు. పార్థం అభ్యగచ్చత్ జనార్దన, ఇంద్రప్రస్థం వచ్చి రావడంతోనే ఆ యుధిష్ఠిరుడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి యుధిష్ఠిరుడు కోసం ఉన్నటువంటి ఆ ప్రాంతం వైపు బయలుదేరాడు. పక్కన ఇంద్రసేనుడు కూడా చూపిస్తున్నాడు. వెంటనే ధర్మరాజు చక్కగా, ధర్మరాజు చేత వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా పూజించబడ్డాడు. ఎలా పూజించాడో ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. సగృహే పితృవత్, పితృవత్ అన్నారు. పితృవత్ అంటే తండ్రి వలె అని అర్థం. ఎందుకంటే శ్రీకృష్ణుడి కంటే ధర్మరాజు పెద్దవాడు, వయసులో పెద్దవాడు, తండ్రితో సమానం. కాబట్టి ధర్మరాజు ఎలా పూజించాట అంటే, ఒక తండ్రి చిన్న వాడిని చూస్తే ఎలా చూస్తాడో అలా ఆదరించాట, తండ్రిలాగా ఆదరించాట ధర్మరాజు. సగృహే పితృవద్ధాత్ర ధర్మరాజేన పూజిత, ధర్మరాజు చేత అలా పూజించబట్టాట. అంత ఆప్యాయంగా, చూడంగానే ఎంతో కాలం అయిపోయింది కొడుకుని చూసన్నట్టుగా చూసుకుని. అట్లా వయసులో ధర్మరాజు, భీముడు ఇద్దరు పెద్దవాళ్ళు శ్రీకృష్ణుడి కంటే. అందువల్ల భీముడు కూడా భీమేన చ తతో అపశ్యత్ యత్ స్వసారం
ప్రీతిమాన్ పితుహు. ఇక్కడ కూడా పితుహు అనే పదం వాడారు, పెద్దవాడు కాబట్టి. పితుహు ప్రీతిమాన్ పితుహు అంటే ప్రేమించేటువంటి చక్కగా ఆప్యాయత అనురాగాలతో నిండినటువంటి తండ్రి వలె యుధిష్ఠిరుడు, భీమసేనుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆదరించారు. పైగా భీమేన చ తతో అపశ్యత్ స్వసారం అన్నారు. స్వసారం అనే పదానికి అర్థం మేనత్త, మేనత్త కొడుకు. కాబట్టి ఆ పక్కనే కుంతీదేవి కూడా ఉంది, ఆవిడ కూడా ఉంది, కుంతీదేవి మేనత్త. కాబట్టి ఈ పెద్దవాళ్ళైనటువంటి వీళ్ళిద్దరు కూడా తండ్రిలాగా చక్కగా ఆదరిస్తూ ప్రేమగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని సాదరంగా పూజించడం జరిగింది, అర్చించడం జరిగింది. లోపల భావన మాత్రం పరమాత్ముడు అనే భావనే. కానీ అంత బంధుత్వం ఉన్నా కూడా యుధిష్ఠిరుడు పరమాత్ముడికి చెప్పంది ఏది చేయలేదు. ప్రీత ప్రీతేన సుహృదా ప్రేమే సహితస్తదా అర్జునేన యమాభ్యాం చ గురువత్ పర్యుపాసిత. ఇక తనకంటే వయసులో చిన్న వాళ్ళు ఎవరంటే అర్జునుడు, ఇదిగో వీళ్ళిద్దరు నకుల సహదేవుడు. కాబట్టి యమాభ్యాం అర్జునేన, యమాభ్యాం అనే పదానికి అర్థం జంట, కవలలు అన్నట్టు. కాబట్టి కవలలైనటువంటి ఈ నకుల సహదేవులు ఇద్దరు, అర్జునుడు, వీళ్ళిద్దరిని గురువత్ పర్యుపాసిత. శ్రీకృష్ణ పరమాత్ముడిని గురువత్, పెద్దవాళ్ళని ఎలా పూజించాలో అలా వీళ్ళ ముగ్గురు పూజించారు శ్రీకృష్ణ పరమాత్మ. గురువత్ పర్యుపాసిత, పర్యుపాసిత అంటే సేవించడం, అలా సేవించుకున్నారు. ఉపాసిత ఎట్లా అంటే ప్రీత ప్రీతేన సుహృద, చక్కటి ప్రీతకరమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి మనసుతో రేమేస సహితస్తదా, అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు పరమాత్ముడు. అర్జునుడిని చూడంగానే ఆయనకు ఆనందం, పరమాత్ముడిని చూడంగానే అర్జునుడికి ఆనందం. వాళ్ళిద్దరి యొక్క బంధం అట్లాంటి. ప్రేమి అంటే సంతోషించడం, రమించడం. తం విశ్రాంతం శుభేదేశే క్షణినం కల్పమచ్యుతం. ఒక క్షణకాలం పాటు ఆ వచ్చినటువంటి ప్రయాణిక బడలిక తీర్చుకున్నాడు, విశ్రాంతి తీసుకుని. తం విశ్రాంతం శుభేదేశే, ఒక శుభకరమైనటువంటి ప్రదేశంలో ఆ ప్రయాణ బడలిక ఏదైతే ఉందో క్షణకాలం పాటు క్షణినం కల్పమచ్యుతం, చక్కగా విశ్రాంతి తీసుకుని తర్వాత ధర్మరాజుని దర్శించడానికి స్వయంగా వచ్చేశాడు. ధర్మరాజ సమాగమ్య జ్ఞాపయత్స్వ ప్రయోజనం. ధర్మరాజుని గుర్తు చేసుకుని వెంటనే ఆయన్ని సమీపించాడు ధర్మరాజు. ఎందుకంటే స్వప్రయోజనం జ్ఞాపయన్, తాను వచ్చినటువంటి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఆ కార్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ధర్మరాజ సమాగమ్య, ధర్మరాజు సమీపించడం జరిగింది. వచ్చి ధర్మరాజే తన యొక్క సంకల్పాన్ని చెప్తున్నాడు యాదవ ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. యుధిష్ఠిర ఉవాచ ప్రార్థితో రాజసూయో మే నచాసౌ కేవలేప్సయా ప్రాప్యతే ఏన తత్తే విదితం కృష్ణ సర్వశః. కృష్ణ సర్వశం సర్వశః విదితః, నువ్వు సర్వశః, నీకు అన్ని తెలిసినటువంటి వాడు, అన్నీ తెలుసు, నీకు తెలియదంటూ ఏది లేదు. ప్రార్థితో రాజసూయో మే, రాజసూయం చేయవచ్చా లేదా అని నేను అడగడం జరిగింది. అది నేను చేయాలా లేదా, చేయగలిగిందేనా లేదా అని చాలా మందిని అడిగాను, ప్రార్థించాను. నచాసౌ కేవలేప్సయ, అసౌ కేవల ఏప్సయ, ఈ ఒక్క కార్యం మీద నేను ఇక్కడికి రప్పించడం జరిగిందయ్యా, నేను నిర్ణయం తీసుకున్నామని. ప్రాప్యతే ఏన తత్తే హి విదితం కృష్ణ సర్వశః, నువ్వెందుకు వచ్చావో విషయాలన్నీ నీకు తెలిసినవే, ఇదిగో ముఖ్యమైనటువంటి కార్యం ఇదేనయ్యా అంటూ ఏ కార్యం మీద పిలిపించాడో ఆ కార్యాన్ని మొట్టమొదటి పదంలోనే పెట్టేశాడు. ప్రార్థితో రాజసూయో, ఇది నేను ప్రార్థిస్తున్నాను, రాజసూయ యాగం నేను చేయవచ్చా లేదా, ఎలా చేయాలి. ఎందుకంటే అందరి చేత, అందరి రాజుల చేత పూజించబడినప్పుడు మాత్రమే రాజసూయ యాగం చేయడానికి అర్హత ఉంటుంది. యస్మిన్ సర్వం సంభవతి యశ్చ సర్వత్ర పూజ్యతే యశ్చ సర్వేశ్వరో రాజా రాజసూయం స విందతి. సహా రాజసూయం విందతి, అతడు మాత్రమే రాజసూయం చేయాలి. ఎవడు అనేది చెప్తున్నాడు ఇక్కడ. యస్మిన్ సర్వం సంభవతి, యస్మిన్ ఎవరి యందైతే సకల కార్యక్రమాలు సంభవం అవుతాయో, అనుకూలమవుతాయో, ఇతడు సమస్త కార్యాలు నెరవేర్చగలడు అన్నవాడు రాజసూయ యాగం చేయొచ్చు. యశ్చ సర్వత్ర పూజ్యతే, ఎవరైతే సర్వత్ర పూజ్యతే, సమస్తమైనటువంటి ప్రాంతాలలో సమస్తమైనటువంటి జనుల చేత పూజించబడతాడో అతడు చేయవచ్చు. యశ్చ సర్వేశ్వరో రాజా
సమస్తమైనటువంటి ప్రాంత రాజులందరికీ కూడా ఎవరైతే ప్రభువో చక్రవర్తో సార్వభౌముడో సమ్రాట్టో సహా రాజసూయం విందతి, అతడు రాజసూయాగం చేసి సుఖించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను చేయొచ్చా లేదా మరి ఈ సందేహంలో ఉన్నా. అది మన వాళ్ళని అడిగితే మన వాళ్ళు ఓకే అన్నారు, భేష్ అన్నారు, శుభం అన్నారు. తం రాజసూయం సుహృద కార్యమాహు సమేత్యమే తత్ర మే నిశ్చితతమం తవ కృష్ణగిరా భవేత్. సుహృద అంటే స్నేహితులు, నా బంధువులు, నా మిత్రులు, నా తోబుట్టువులు, వీళ్ళందరినీ అడిగేశాను ఆల్రెడీ. తం రాజసూయం సుహృద కార్యం ఆహుహు సమేత్యమే. ఆహుహు, నువ్వు రాకముందే వీళ్ళతో ప్రస్తావించాను. తత్రమే నిశ్చితతమం, వాళ్ళందరూ ఇది నిశ్చయం బాగుంది, ఈ సలహా బాగుంది, తప్పకుండా చేసేద్దాం, రాజసూయాగం చేసేయండి అని చెప్పి అన్నారు. కానీ నాకు నీ యొక్క అభిప్రాయం ముఖ్యం. తవ కృష్ణ గిరా భవే, తవ గిర, గిర అనే పదానికి అర్థం వాక్కులు. నీ యొక్క వాక్కులు నాకు ముఖ్యం నాయన శ్రీకృష్ణ పరమాత్మ, ఏం చేయమంటావు? ఎందుకంటే ఇట్లా ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు చక్కటి సలహా ఇస్తావు. మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఎట్లాంటిదో నాకు తెలుసు, వింటాను. ధర్మరాజులో ఉన్న అత్యద్భుతమైన గుణం ఏంటంటే అన్ని వింటాడు. విని ఆ నిర్ణయంలో మంచి ఉందా చెడు ఉందా అనేటువంటిది బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సమర్థత ధర్మరాజులో ఉంది. పక్కవాడు ఎంతైనా వృద్ధి చెందని, అట్లా వృద్ధి చెందేవాడు ఎంతవరకు వృద్ధి చెందుతాడు, ఎట్లా అంటే ఎప్పుడు ఢమాలని రేపు పడిపోతాడు. వాళ్ళు ఇచ్చేటువంటి సలహా మంచిదా కాదా, మనం స్వీకరించవచ్చా లేదా, దీని తర్వాత ఇంకెవరినన్నా అడగాల నిర్ణయం. ఇట్లా కాలము, దేశము, సందర్భము అన్ని తెలిసినటువంటి వాడు ధర్మరాజు. అందువల్ల ఇక్కడ కేచిద్ధి సౌహృదా దేవే నదోషం పరిచక్షతే. కొంతమంది, నాకు చాలా మంది సుహృదులు ఉంటారు, స్నేహితులు, నా మీద ఉండేటువంటి మమకారంతో, ఆత్మీయతతో, అనురాగంతో, హే కృష్ణ, అట్లాంటి వాళ్ళు దోషం న పరిచక్షతే, నేను చేసేది తప్ప, దోషమైనదా కష్టమైనదా అనేటువంటిది వాళ్ళు గ్రహించలేదు. నా మీద ఉండే ప్రేమ భావంతో చెప్పేస్తారు. పిల్లలు కూడా ఒకసారి మనం అలాగే చెప్తాం ప్రేమతో. దోషం నా పరిచక్షతే, వాళ్ళలో దోషం చూడలేం. చేసే దాంట్లో ఇది తప్పురా, నువ్వు చేయకూడదురా అని చెప్పలేరు గట్టిగా. అదో కేడర్. రెండో కేడర్ ఉంటారు కొంతమంది. ఎవరు వాళ్ళంటే స్వార్థహేతో, స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం. ఈ రాజుకి నెగిటివ్ చెప్తే, ఈ రాజుకి యాంటీగా ఉంటే మనకి ప్రమాదం అవుతుంది అని చెప్పి కొంతమంది స్వార్థ బుద్ధితో చెప్పారు. స్వార్థ హేతోస్తథైవాన్ని, అన్ని అంటే ఇతరులు కొంతమంది స్వార్థ బుద్ధితో చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియమేవ వదంచ్యుత, వాళ్ళు ఎల్లప్పుడూ ఏం చెప్తూ ఉంటారు, నేను తానా అంటే వాళ్ళు తందానా అంటారు. ప్రియమేవ వదంతి అచ్యుత, వాళ్ళు కేవలం ప్రియాన్ని పలుకుతూ ఉంటారు. జస్ట్ వంతపాడేవాళ్ళు, ఎంతసేపు వెనకాల నుండి చప్పట్లు కొడుతూ ఉంటారు, అంత మించి ఏం లేదు. వాళ్ళ వల్ల ఉపయోగము లేదు, ఉంటారు కానీ. అలాగే ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యత్హితం, కొంతమంది ప్రియంగా చెప్తారు, కొంతమంది స్వార్థంగా చెప్తారు. ఎవరు ప్రియంగా చెప్పేవాడు? సుహృదులు. స్వార్థంగా చెప్పేవాళ్ళు సుహృదులే, కానీ ఇది వల్ల వల్ల ప్రయోజనం ఏం లేదు. ఏవం ప్రాయాశ్చ దృశ్యంతే జనవాద ప్రయోజనే, ఈ విధంగా జనవాద ప్రయోజనే, జనుల యొక్క వాదనలు అన్నీ విన్నాను, ప్రయోజనకారిగా ఉన్నాయి అనుకుంటాం. అంత బాగానే చెప్పారుగా, ఇంకేముంది అని చెప్పి దూకేయకూడదు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు చెప్పేది కొంచెం భిన్నంగా ఉంది. అది గ్రహించాడు. ఏమిటా అది భిన్నం అంటే, త్వంతు, నీవు మాత్రం హేతూన్ అతీత్యైతాన్ కామక్రోధౌ యుధస్య చ. ధర్మరాజుకి నువ్వు చేస్తున్న తప్పయ్యా అని చెప్తే ఇప్పుడు ఆ కృష్ణుడికి ఏమన్నా ఇబ్బంది వస్తుందా? ఆయనకేం స్వార్థ బుద్ధి లేదుగా, ఒరిగేదేం లేదుగా. కాబట్టి నీలో కామము లేదు, క్రోధము లేదు, నా మీద ద్వేషము లేదు, నా నుండి వచ్చే ప్రయోజనము లేదు, ఏ కోరిక లేదు. హేతూన్ అతీత్య, కాబట్టి నువ్వు కారణాంతరాల్ని పసిగట్టి, ఇది చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి, చేయగలవా లేదా, సమర్థత ఉందా లేదా, అసలు భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ ఈ చక్రవర్తిత్వం అంగీకరిస్తారా లేదా అని క్షుణ్ణంగా తెలిసిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్ముడు, జగన్నాటక సూత్రధారి. త్వంతు హేతూనతీత్యేతాన్ కామక్రోధవ్యుధస్య చ, కాబట్టి వీటికి అతీతంగా నువ్వు సలహా ఇవ్వగలవు. పరమం యక్షమం లోకే యథావత్ వక్తుమర్హసి, కాబట్టి ఈ లోకంలో యత్ క్షమం, ఏదైతే సమర్థమైనదో,
ఈ కార్యక్రమంలో రాజసూయ యాగంలో ఏదైతే నేను చేయగలిగిందా లేదా, చేయవచ్చా లేదా, దిగుదామో వద్దా ఈ కార్యంలో, యథావత్ భక్తుమర్హసి, ఉన్నదున్నట్టుగా చెప్పడానికి నీవే తగినటువంటి వాడి స్వామి, కాబట్టి దయచేసి నువ్వు దీంట్లో సలహా ఇవ్వు అని చెప్పి కోరుకుంటున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి త్రయోదశోధ్యాయ సమాప్త. ఇది మంత్రపర్వం. ఇంత ఆలోచించాలి. రాజసూయ యాగం ఒకటి సంకల్పించామంటే చేసేయటం కాదు. అది చేస్తే మనకేమిటి, ఆ సామర్థ్యం ఉందా లేదా. మిగతా వాళ్ళు ఇలా చెప్పారు, చెప్పేటువంటి వాళ్ళదే వినేసి వెళ్ళిపోతే ఎట్లా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అసలైనటువంటి విషయం చెప్తాడు. నువ్వు తప్పకుండా చేయవచ్చయ్యా, మొట్టమొదటి అదే చెప్పాలి. ఓ భేషుగ్గా చేయొచ్చు, నీకేంటి, బ్రహ్మాండం, నీ పక్కన భీమసేనుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా కొట్టుకొచ్చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ కొంచెం సమయం ఇది, ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని నిర్జించిన తర్వాత అప్పుడు నువ్వు త్యాగ ప్రారంభం చేసేయవచ్చయా అని చెప్పి ఆ ఒకళ్ళిద్దరు ఎవరు అనేటువంటి ఆ జరాసంధుడు లాంటి వాడు ఉన్నారు, వాడి అనుయాయులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఒక్కసారి జయించామంటే, ముందు పెద్దవాడిని కొట్టేశామంటే మిగతా వాళ్ళు ఉక్కిన బెంలో పడి ఉంటారు. కాబట్టి వాడిని కొట్టుకొచ్చేద్దామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత చెప్పబోయేటువంటి అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు చక్కగా. ఆ వివరాలన్నీ 14వ అధ్యాయంలో జరాసంధ శౌర్య కథనాది రూపం శ్రీకృష్ణ వాక్యం. జరాసంధుడి యొక్క పరాక్రమాన్ని చెప్పాడు, శౌర్య కథనం. ఇట్లాంటి రాజులు ఉన్నారయ్యా కొంతమంది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి కొద్దిగా నాకు నీ సోదరులు ఇద్దరిని నా వెంటకాల పంపిస్తే వీళ్ళ సంగతి ఏంటో తెలుసుకొచ్చేస్తా. వాడు సరే అన్నాడా సరే, లేదా కాదు అన్నాడా, వాళ్ళని అక్కడే మట్టు పెట్టేసి మనం మన కార్యం చక్కబాటు చేసుకున్నాం అనుకుంటూ వెళ్ళిపోతారు. అది 14వ అధ్యాయంలో ఎలా ఉందో రేపటి ప్రవచనంలో చూసుకున్నాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదత్పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.